ఒక ఫీవర్ లేదు, ఏం లేదు, కోల్డ్ లేదు. మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు ట్రైన్కి వెళ్ళాం మంచిగా, వచ్చేటప్పుడు బస్కి శ్రీకాళహస్తి నుంచి బుక్ చేసుకున్నాం. టైర్డ్ అయిపోతాం కదా ట్రైన్లో, అంతా బాబుతో ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి స్లీపరే బుక్ చేసుకున్నాం. అప్పర్లో బుక్ చేసుకున్నాము. బ్యాడ్ థింగ్ ఏంటంటే మా వారు అడిగారు అన్నప్పటికీ, ఏసీ బస్ బుక్ చేయమంటావా లేకపోతే నార్మల్ బస్ బుక్ చేయమంటావా అని చెప్పి నేనేం చెప్పాను, ఏసీ వద్దులే, రైనీ సీజన్ కదా, వర్షాలు పడుతున్నాయి, బయట చాలా ఎక్కువ అవుతుంది, విండోస్ ఓపెన్ చేసుకోవడానికి అవ్వదు, నాకు ఒక్కొక్కసారి ఏసీ బస్ పడట్లేదు, వామిటింగ్స్ అవుతున్నాయి, బాబుతో ఇబ్బంది అవుతుంది, నార్మల్ బస్ అయితే మనకు నచ్చినప్పుడు విండో క్లోజ్ చేసుకో ఇట్లా చేయొచ్చు అని చెప్పి నేను అనుకుని నాన్ ఏసీ బుక్ చేయనగానే ఆయన నాన్ ఏసీ బుక్ చేశారు. తీరా లోపలికి ఇంకా వెళ్ళి ఉన్న తర్వాత చాలా హీట్ ఉందండి. తిరుమలలో సాయంత్రం పూట అయితే మధ్యాహ్నం మనం రూమ్లో పడుకుంటే చలి వస్తుంది, కానీ డే టైంలో ఫుల్ వేడి వస్తుంది, రూమ్లో చల్లగా ఉంటుంది. కింద శ్రీకాళహస్తిలో కూడా అంత అస్సలు ఉక్కపోత ఫుల్గా ఎంత వేడిగా ఉందో. ఆ సీజన్లో అంత సమ్మర్లో ఎంత ఎండ ఉంటుందో అంత ఎండ ఉంది అక్కడ. మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్ వస్తే లేదు, అట్లా బాగానే ఉంది క్లైమేట్. సడన్గా వెదర్ చేంజ్ అవ్వడం, బేబీతో కదా వెళ్ళడం. ఆ బస్సు ఎక్కిన తర్వాత ఫుల్ వర్షం పడుతుంటే విండో ఓపెన్ చేయలేము, వచ్చేసి కొట్టేస్తుంది. విండో క్లోజ్ చేస్తే లోపల ఉక్కపోతా, అందరూ విండోస్ క్లోజ్ చేసుకుంటారు, వర్షం పడుతుంది లోపలికి జల్లు కొడుతుంది అని చెప్పేసి. ఒకటే ఉక్కపోత, బాబు వేడికి ఉక్కపోత కొండలేకపోతున్నాడు. సరేలే ఉండలేకపోతున్నాడు, ఫుల్ లేట్ చేస్తున్నాడు, ఏం చేయాలా అని చెప్పేసి నా కాళ్ళ దగ్గర, నేను విండో వైపు పడుకున్నాను కదా, కాళ్ళ దగ్గర విండో ఓపెన్ చేసి పడితే పని నా పైన అని చెప్పేసి మన మధ్యలో పడుకోబెడితే అది ఆ వాటర్ అంతా నా కాళ్ళకు పడిపోయి మొత్తము అది కూడా బాడీ మీద కూడా పడినట్టుగా ఉంది. ఫుల్ జ్వరం మధ్యలో కరెక్ట్గా 1:30 టైం, మిడ్ నైట్.